నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాజధాని కోసం అమరావతిలో భూమి ఇచ్చిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని కోసం 53,748 ఎకరాల భూమి అందుబాటులో ఉందని వివరించారు. 8,278 ఎకరాల భూమిని మానిటైజేషన్ కోసం ఉంచామని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని భూములపై బుధవారం నాడు ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. గత ముఖ్యమంత్రి జగన్ ప్రజలను మోసం చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. రాజధాని మధ్యన ఉండాలి అన్నారు. అమరావతిలో ఇల్లు కట్టి అందరినీ నమ్మించాడు. సింగపూర్ క్యాపిటల్ రీజియన్ కాన్సెప్ట్ తర్వాత క్యాపిటల్ సిటీ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. 9 నగరాలతో రాజధాని నిర్మాణం ఉండాలని భావించాం. ప్రపంచంలో బెస్ట్ లివబుల్ సిటీగా అమరావతిని చేర్చాలని అనుకున్నాం. బ్రిటన్ కు చెందిన నార్మన్ పాస్టర్ సంస్థ డిజైన్ ఇచ్చింది. టోటల్ ప్రాజెక్టు కాస్టు 51,687 కోట్లు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో పరిస్థితులు మారిపోయాయి. అప్పటి సీఎం జగన్ వెంటనే ప్రజావేదికను కూల్చివేశాడు. అటు నుంచి 3 రాజధానులు అన్నాడు. జీసీజీ రిపోర్టు జిఎన్ రావు కమిటీ పేరుతో విన్యాసాలు చేశాడు అని సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. పిఠాపురం నియోజకవర్గం నాగులాపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. నాబార్డు నిధులతో 22 ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంక్ ద్వారా కొత్తపల్లి మండల పరిధిలోని 54 గ్రామాలకు అందిస్తున్నారు. బుధవారం ఉప్పాడ తీర ప్రాంత సందర్శకులకు వెళ్తూ మార్గ మధ్యలో సూరప్ప చెరువును పరిశీలించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు తాగునీటిని శుభ్రపరిచే విధానం ల్యాబులు పరిశీలించి అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎంపీ ఉదయ్ శ్రీనివాసు, పిఠాపురం జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసు తదితరులు పవన్ కళ్యాణ్ తో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టులో నీటి నిల్వలను పరిశీలించారు. అనంతరం మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడారు. కృష్ణా డెల్టాకు ఖరీఫ్ కు సాగు త్రాగునీరును అందించాలని పట్టిసీమ పురుషోత్తంపట్నం తాడిపూడి ఎత్తిపోతల పథకం పంప్స్ నుంచి రేపు నీరు విడుదల చేస్తామని తెలియజేశారు. పట్టిసీమ నుంచి 800 క్యూసెక్ల, తాడిపూడికి నుంచి 889 క్యూసెక్లు, పురుషోత్తంపట్నం నుంచి 1000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తామని తెలియజేశారు. పట్టిసీమ పురుషోత్తపట్నం ప్రారంభించిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని తెలియజేశారు. 5 రోజులు ఆలస్యంగా వచ్చి ఉంటే ప్రాజెక్టులో వరద చేరేది. విదేశీ నిపుణులు ప్రాజెక్టు పరిశీలించే అవకాశం ఉండేది కాదు. త్వరలోనే విదేశీ నిపుణులు కేంద్ర జల వనరుల శాఖకు నివేదిక అందజేస్తామని మంత్రి తెలిపారు. ఏదైతే మన కృష్ణా డెల్టాకి సంబంధించి ఏదైతే ఫస్ట్ క్రాప్ ఖరీఫ్కి సంబంధించి సాగునీరు కానీ అదేవిధంగా త్రాగునీరు సమస్య ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా వారికి సాగునీరు త్రాగునీరు అందించాలి. తద్వారా ఏదైతే శ్రీశైలం నుండి ఆ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ వాటర్ ఏదైతే ఉందో అది రాయలసీమకి అందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదైతే పట్టిసీమను ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఆయన నిర్మాణం చేసి ప్రారంభించారో ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం రేపు 3వ తేదీ జూలై 3 రేపు ఉదయం 7:27 ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పంప్స్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే
మరి తాడిపూడికి సంబంధించి మరి ఏదైతే అక్కడ 875 క్యూసెక్కుల నీరు పంపించడానికి ఏదైతే వీలు పడుతుందో దాన్ని కూడా రేపు తాడిపూడిని కూడా ఎత్తిపోతలను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి అటు పురుషోత్తమపట్నం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి ఏదైతే 3500 క్యూసెక్కుల నీరు ఏదైతే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందో దాన్ని ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ 2 పురుషోత్తమపట్నం సంబంధించి మరి ఒక 1000 క్యూసెక్కుల నీరు ఏదైతే మరి ఇక ఏలేరు రిజర్వాయర్కి పంపింగ్ ఏదైతే చేసుకుంటామో మరి వాటిని కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా ప్రారంభించాలని, అదేవిధంగా పుష్కర ఎత్తిపోతలకు సంబంధించి కూడా ఒక 1225 క్యూసెక్కుల వాటర్ ఏదైతే పంప్ చేయడానికి వీలుందో ఇది కూడా రేపు ప్రారంభించాలని. ఏదైతే గోదావరి నుంచి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా ఏదైతే సముద్రంలో కలిసిపోతూ ఉందో మరి దాని నుండి పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి జలాలను ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో మరి ఆ కోరిక ప్రభుత్వం 2019లో కంటిన్యూ అయ్యి ఉంటే 2020కే మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండి ఆ కళ నెరవేరేది. దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారడంతో జగన్ ఏదైతే ఈ యొక్క పోలవరానికి విధ్వంసంగా మరి మారినటువంటి పరిస్థితుల్లో పోలవరానికి జగన్ ఒక శాపంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏలూరు జిల్లా చింతలపూడి మండలం వెలగలపల్లి వ్యవసాయ చెక్ పోస్టు పక్కన మినీ వాటర్ ట్యాంకు నుంచి గత కొన్ని రోజులుగా నీరు వ్యర్థంగా పోతూ చింతలపూడి ఏలూరు వెళ్లే ప్రధాన రహదారిపై రావటం వలన చిన్నగా ఉన్న గోతులు భారీ గోతులుగా మారి అనేక ప్రమాదాలకి దారితీస్తున్నాయి. గతంలో ఆ గోతుల వలన ట్రాక్టర్ కింద పడి మహిళ మృతి చెందింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని వాటర్ లీకేజీకి మరమ్మతులు చేసి భారీ గోతుల్ని పూడ్చి వాహనదారుల ప్రమాదాలకి గురి కాకుండా చూడాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు. పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే పూర్తి చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ ఇచ్చిన సలహాలు సూచనల మేరకు ప్రాజెక్టు నిర్మాణం సవాలుగా స్వీకరించి నిర్మిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి రామానాయుడు విలేకరులతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి ప్రాజెక్టును పట్టించుకోకుండా నిర్వీర్యం చేశారని ఆరోపించడం జరిగింది. పోలవరాన్ని విధ్వంసం చేసిన జగన్ అంబటిలు పోలవరం గురించి మాట్లాడే సిగ్గుందా అని ప్రశ్నించారు. పట్టసీమ ఎత్తిపోతల ద్వారా ఉత్తరాంధ్ర రాయలసీమకు మీరు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూర్య తేజ, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బెంగళూరు అక్కడ ఒక నిజంగా ఇది ఒక రికార్డు. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క గోదావరి వరద నీరుని పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపల ఆ నీటిని సద్వినియోగం చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతూ ఏదైతే ఆ రోజు పట్టిసీమ కానీ పురుషోత్తపట్నం కానీ ఏదైతే వీటిని డిజైన్ చేసి పూర్తి చేశారో ఆ ఫలాలు ఈ రోజు ఆ రైతులకి ఆ ప్రజలకి అందుతూ ఉన్నాయి. ఈవేళ ఒక్క చుక్క నీరు కూడా విడుదల కాకూడదని ఫ్లడ్ మేనేజ్మెంట్ ని కరెక్ట్ గా అసెస్ చేసి, అంటే ఈవేళ ఫ్లడ్ వస్తుందంటే ఈ నిమిషంలోనే కాదు, 1 డే బిఫోరే మనం భద్రాచలంలో రీడింగ్ ఎంత ఉంది, రేపటికి పోలవరంకి ఎంత వస్తుంది, ధవళేశ్వరంకి ఎంత ఏదైతే మళ్ళీ మనం అవుట్ఫ్లో ఇవ్వగలుగుతాం అనేది ప్రతిదీ కూడా మా కలెక్టర్ గారు కానీ మా అధికారులు కానీ మేము కానీ సమన్వయంతో క్యాలిక్యులేట్ చేసుకుని వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేయడం ద్వారా ఈవేళ 4 ఎత్తిపోతలను కూడా ఒక్క రోజు మేము ప్రారంభిస్తున్నాం అని అంటే ఇది ఈ ప్రభుత్వంకి ఉన్నటువంటి ముందు చూపు, సమర్థతకు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సమర్థతకు ఇది ఒక నిదర్శనం అనే విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఏదైతే మరి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొంత ఆలస్యం అవుతున్నా ఆ పోలవరం ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైతే మరి ఇప్పుడు పట్టిసీమ ద్వారా మనం ఏదైతే కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వడం ద్వారా మరి ఆ కృష్ణా డెల్టాకు ఇవ్వాల్సిన నీరు శ్రీశైలంలో రేపు అక్కడ రిజర్వ్ చేసుకుని ఆ శ్రీశైలం నుంచి బ్యాక్ కి రాయలసీమకి ఇవ్వడం ద్వారా మరి ఏదైతే అటు రాయలసీమ ప్రజలకి న్యాయం చేయగలుగుతున్నాం ఈ పట్టిసీమ ద్వారా ఇప్పుడు ఇమీడియట్లీ. అదేవిధంగా ఏదైతే పురుషోత్తపట్నం ద్వారా ఏలేరు రిజర్వ్ పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయడం పట్ల పోలవరం శాసనసభ్యులు చివరి బాలరాజు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. 2019లో వైసీపీ పాలనలో 2 మనుషులు పనిచేసినప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఈ రోజు కృష్ణా డెల్టాకు 8000 క్యూసెక్ల నీరు విడుదల చేశారని, దీనివల్ల కృష్ణా డెల్టాకు సంబంధించిన ఆయకట్టు రైతాంగం ఆనందంగా ఉందని తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు కూటమి ఆధ్వర్యంలోనే నిర్మాణం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం శాసనసభ్యులతో పాటు ఒంగుటూరు శాసనసభ్యులు పి ధర్మరాజు పాల్గొన్నారు. మేడం మీరు కొట్టండి, అమ్మవారు వెళ్ళండి, కొట్టండి, పూజ వెళ్ళండి. అమ్మ కొంచెం పుష్ప, నువ్వు కూడా పుష్పాన్ని వెళ్ళి సంతోషం. ఈరోజు ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి మంచి శుభపరిణామం. కృష్ణా డెల్టాకు సంబంధించి 8000 క్యూసెక్ వాటర్ని ఈరోజు బయటికి పంపించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏదైతే మన నిమ్మల రామానాయుడు మంత్రి గారికి మా హృదయపూర్వక పోలవరం నియోజకవర్గం తరఫు నుంచి హృదయపూర్వక తెలుపుతున్నాం. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు చూసుకున్నట్లయితే ఈ వైసీపీ పాలనలో ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడ కూడా నిర్వాసితులు న్యాయం చేసిన దాఖలాలు లేవు. అలాగే పోలవరం ప్రాజెక్టు సంబంధించి 2 మంత్రులు పనిచేశారు, అంబాటి రాంబాబు అలాగే అనిల్ కుమార్ యాదవ్. వీరిద్దరికీ కూడా ఈ పోలవరం ప్రాజెక్టు మీద కనీస అవగాహన లేకోకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా ఆ సబ్జెక్టు మాకు అర్థం అవ్వదు కాబట్టి ఇంకెవరికి అర్థం అవ్వదు అనే ఒక నాడీతో ఈరోజు వారు మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కనీసం 5 ఏళ్లలో మీరు ఏ విధంగా ప్రజలకు పరిపాలన అందించారో ప్రజలందరూ చూశారు. కనుక మీరు 151 సీట్లు ఉన్నటువంటి మీరు ఈరోజు 11 సీట్లకే పరిమితం అయ్యారంటే దాన్ని బట్టే ఈరోజు మీరు ఎంత అసమర్థత పాలన చేశారు ప్రతి ఒక్కరు గమనించారు. తప్పకుండా ఎన్డీఏ కూటమి, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు అధికారానికి వస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తవుద్ది, నిర్వాసితులకు న్యాయం జరుగుద్ది, రోడ్లు పడతాయి, పంచాయతీరాజ్ అభివృద్ధి చెందుద్ది అనేటువంటి ఒక సంకల్పంతో ప్రజలందరూ కూడా ఓటు వేశారు. ఆ సంకల్పాన్ని మేము ఎక్కడ కూడా వమ్ము చేయకోకుండా తప్పకుండా 2-3 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టుని మా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, పవన్ కళ్యాణ్ గారి హయాంలో, మోదీ గారి హయాంలో పూర్తి చేసి సస్యశ్యామలంగా ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా
మేము సస్యశ్యామలంగా ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రైతుల సమస్యల్ని పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరు నగరంలోని అన్య భవనంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఆక్వా రైతులు రొయ్యలు, చేపల్ని కష్టపడి పండిస్తున్నారని తెలియజేశారు. ఆక్వా రైతుల కృషి వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం కూడా వస్తుందని తెలియజేశారు. పన్నుల రూపంలో, విదేశీ మారక ద్రవ్యం రూపంలో వేల కోట్ల ఆదాయాలు ప్రభుత్వాలు పొందుతున్నాయని తెలిపారు. విద్యుత్ రాయితీ హామీని తక్షణమే అమలు చేసి ఆక్వా రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వా రైతుల సమస్యలపై రైతాంగం చేసే ఉద్యమాలకు, పోరాటాలకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరు జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తారంగా రైతులు ఆక్వాను సాగు చేస్తూ ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 2,40,000 ఎకరాలకు పైగా ఆక్వా సాగు జరుగుతూ ఉంది. ప్రధానంగా రొయ్యలు, చేపలు రైతులు పండిస్తూ ఉన్నారు. ఎంతో కష్టపడి ఆక్వా సాగు చేస్తున్న రైతులకి ఈ కాలంలో నష్టాలే వస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆక్వా సాగు ఇవాళ సంక్షోభంలో ఉన్నది. రైతులు ఆక్వాను వదిలి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత అనేక సంవత్సరాలుగా ఆక్వా రైతులకి తీవ్ర నష్టాల్లో రావడంతో మొత్తం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అయితే గత ప్రభుత్వ కాలంలో ఆక్వా రైతులకు ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ సక్రమంగా అమలు కాలేదు. అట్లాగే కనీస ధరలు మేము ప్రకటించాం, అమలు చేస్తామని చెప్పే తప్ప ఆ ధరలు ఎక్కడ కూడా సక్రమంగా అమలైన పరిస్థితి లేదు. ఈరోజు ఎవరైతే రొయ్యలు ఎగుమతిదారులు, కొనుగోలుదారులు ఉన్నారో మొత్తం కంపెనీలన్నీ కూడా సిండికేట్గా మారిపోయి రైతులను నిలువున దోచేసిన పరిస్థితి ఉన్నది. ఒకవైపు సీడ్ ధరలు పెరిగిపోయినాయి, ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవాళ సీడ్ కూడా నాణ్యమైన సీడ్ రావడం లేదు, నాణ్యమైన ఫీడ్ కూడా రైతులకు అందడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. 100 కౌంట్ రొయ్యలు ఉత్పత్తి చేయడానికి దాదాపు 205 రూపాయలు ఖర్చు అవుతా ఉంటే ఇవాళ రైతుకి 210 రూపాయలు ఖర్చు అవుతా ఉంటే రైతుకి 205 రూపాయలు మాత్రమే ధర వస్తూ ఉన్నది. అంటే ఉత్పత్తి ఖర్చు కూడా రైతుకి రాని పరిస్థితి ఏర్పడింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి ఏర్పడింది. అనేక చోట్ల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. కాబట్టి నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం మీద ఆక్వా రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే ఆక్వా రైతు సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలను అమలు చేసి ఆక్వా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా కనీస అంటే ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా ఇవాళ గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే నాణ్యమైన సీడు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఫీడ్ ధరలు తగ్గించి ఇవాళ సబ్సిడీ మీద రైతులకు యంగ్ డైనమిక్ విద్యావేత్త చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ చింతలపూడి అభివృద్ధికి నడుం కట్టారు. మొట్టమొదటిగా డ్రైనేజీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. బైపాస్ వైపు ఉన్న డ్రైనేజీలో పూడికతీత పనులు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. నగరంలోని డ్రైనేజీలలో మురుగు ఇక్కడ చేరి నిల్వ ఉండటంతో డ్రైనేజీ వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో పట్టణంలోని డ్రైనేజీలన్నీ నిండిపోయి దుర్వాసన వెదజల్లే పరిస్థితి ఏర్పడింది. నిన్నటి నుంచి డ్రైనేజీలో నిండిపోయిన చెత్తను ప్రొక్లైనర్ ద్వారా తొలగించే పనులు ప్రారంభించడం జరిగింది. పట్టణంలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి పెట్టడంతో నగరంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాగా డ్రైనేజీలపై అక్రమ కట్టడాలను స్వచ్ఛంగా తొలగించుకోవాలని నగర పంచాయతీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
డెంగ్యూ జ్వరాల పట్ల ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, కానీ అప్రమత్తంగా ఉండాలని, జ్వరాలను అశ్రద్ధ చేయవద్దని, వైద్యులచే పరీక్షించుకోవాలని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు సూచించారు. స్థానిక ఏలూరు మాగంటి వారి వీధిలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు డెంగ్యూ జ్వరాల పట్ల అవగాహనని కల్పించారు. డెంగ్యూ దోమ, ఆడ ఈడిస్ దోమ మన గృహ బయట ఉండే మంచినీటి నిల్వల ప్రాంతాలైన తొట్టెలు, మూతలు లేని బావులు, డ్రమ్ములు, రుబ్బిరోళ్లు, పూల కుండీలు, ఫ్లవర్ వాజులు, అలాగే వర్షాకాలంలో వర్షం నీరు ఎక్కువ పడితే అక్కడ నిల్వ ఉంటాయని తెలిపారు. కాబట్టి వర్షం నిల్వ ప్రాంతాల్లో డెంగ్యూ దోమ ఆవాసాలు ఏర్పరచుకుంటాయి. కాబట్టి ప్రజలు వారానికి ఒకసారి నీటి నిల్వ ప్రాంతాలైనటువంటి తొట్టెలు కడుక్కొని మూతలు పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మలేరియా హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, సిహెచ్ రమేష్ బాబు, శానిటేషన్ సెక్రటరీ రాంబాబు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. దోమల నిర్మూలన, డెంగ్యూ నిర్మూలన, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసర పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఎందువల్ల దోమ కుట్టడం వల్ల ఏంటంటే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా అలాంటి వ్యాధులు వస్తున్నాయి. అవి ఏంటంటే అవి సాధారణ జ్వరాలే, అసలు చేస్తే ప్రమాదకరం. ముఖ్యంగా అంటే మన ఏరియాలో మలేరియా లేదు, కానీ మన ఏరియాలో డెంగ్యూ జ్వరాలు అక్కడక్కడ అడపదడప ఉంటున్నాయి. అందువల్ల మేము ఏంటంటే ఈ డెంగ్యూ దోమలు మీరు అనుకున్నట్టు ఈ మురికి ట్రైన్లో పెరగాయి, మా ఇంట్లో ట్రైన్లో పెరుగుతాయి. అందువల్ల మీ ఇంటికి వచ్చి మా చెప్పండి ఆ తొట్టి ఎదగడం, ఆ డ్రమ్స్ ఎదగడం అవన్నీ చూస్తున్నాం. ఎందుకంటే అంటే ఆ డెంగ్యూ దోమ మంచి నిల్వ ప్రాంతాలు పెరుగుతాయి. ఇంకా చూసా ఉన్నాం, 4 డ్రమ్స్లు ఉన్నాయి, దాంట్లో దోమపిల్లలు ఉన్నాయి. అక్కడ పోల్కుంటే ఉంది, దాంట్లో దోమపిల్లలు ఉన్నాయి. ఇక్కడ రుబ్బురోలు ఉంది, ఇక్కడ రుబ్బురోలు చూసాం, అక్కడ దోమపిల్లలు ఉన్నాయి. ఎందువల్లంటే ఆ రోడ్డు పక్కన ఉన్నాయి, పట్టించుకోరు. కానీ ఆ దోమ అనేది ఏంటంటే అది ఎక్కడ ఉండదుగా, అక్కడే పెరుగుతుంది. మా ఇంట్లో అర్థందమ్మా. అందువల్ల మీరు ఏంటంటే వారంగా ఒకసారి తీసుకోవడం, ఎక్కడ వారం ఒకసారి పెట్టుకోవడం, చేసుకోవడం, రుబ్బురోలు ఉంటే రుబ్బురోలు పచ్చ రుబ్బుకున్నాక వారించుకోవడం, అవన్నీ చేయాలమ్మా. అందువల్ల ఎందువల్లంటే మన ఏలూరు పరిసర ప్రాంతాలు మరి వర్షాలు ఇంకా పెరిగిన కొలది ఇంకా దోమలు ఎక్కువ అవుతాయి, దోమ కొట్ట ఎక్కువ ఉంటుంది. కాబట్టి దోమ కొట్టకుండా చూసుకోవాలి. డెంగ్యూ దోమ ఉదయం పూట కొడుతుంది, అలాగే రాత్రి పుట్టదమ్మా. డెంగ్యూ దోమ ఉదయం కొడుతుంది. ఏలూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు హిందూ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పార్లమెంటు సాక్షిగా ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలను చేసిన రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం చేపట్టారు హిందూ సంఘాలు. అయితే పోలీసుల విజ్ఞప్తి మేరకు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండా కృష్ణ కాల్వలో కలుపుదామని హిందూ సంఘాలు తెలిపాయి. భారతదేశంలో హిందువులకు సముచిత స్థానం ప్రజలు తీర్పు ఇచ్చారని, రాహుల్ గాంధీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే హిందూ సంఘాలు ఊరుకోవని, వెంటనే రాహుల్ గాంధీని దేశం నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేపట్టారు. సంబంధించి దీనికి నిరసనగా ఈ రోజు మరి హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం ముందు ధర్నా చేయడం, అనంతరం మరి పోలీసు వారి సూచన మేరకు ఇక్కడ మరి దిష్టిబొమ్మని దగ్ధం చేయాలని అవసరం ఉన్నప్పుడు కూడా వారు ఇచ్చిన సూచన మేరకు దాన్ని తీసుకెళ్లి మరి గంగలో కలిపేస్తున్నాం ఈ రోజున. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం, మిమ్మల్ని హిందువులు బంగాళాఖాతంలో కల్పించారు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. కేవలం గత 3 ఎన్నికల్లో కూడా ఏంటి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లబ్ధి పొందకుండా ఉండటం వలన ఆక్రోశంతో మరి ఈ ప్రభుత్వాన్ని, ఈ దేశాన్ని కూడా నష్టపరిచాలన్న దురుద్దేశంతో ఈ రకంగా రాహుల్ గాంధీ హిందువుల పట్ల ఈ రకంగా వ్యవహరిస్తున్న తీవ్రమైనటువంటి విషయంగా పరిగణిస్తుంది. యావత్ హిందూ సమాజం కూడా దీని మీద స్పందించాలి, ఖండించడమే కాదు అతని తక్షణం ధర్మద్రోహిగా, దేశద్రోహిగా మరి అతని దేశం నుంచి బహిష్కరించాలి. పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి ఈ దేశం నుంచి మరి ఆయన్ని బహిష్కరించాల్సిన అవసరం కూడా ఉంది. మరీ ముఖ్యంగా ఆయన మరి ఏదైతే కేరళలో వాయనాడ్ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు ఈ రోజున, అక్కడ నా పేరు కేఎన్ సుబ్రహ్మణ్యం, హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజు యావత్తు భారతదేశంలో కూడా హిందువుల యొక్క ఉనికి, వాళ్ళ యొక్క సాంప్రదాయాల్ని విమర్శించే విధంగా పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతున్నది. ఇది కాంగ్రెస్ పార్టీ పరంగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఆరంభం నుంచి కూడా హిందూ వ్యతిరేకి. జమ్మూ కాశ్మీర్ లో
రావణ కాష్టంలో ఈ రోజుకి కాలుతున్నటువంటి కార్మికులు కాంగ్రెస్ పార్టీయే. అలాగే మరి పంజాబ్ లో అల్లర్లకు కారణం కాంగ్రెస్ పార్టీయే. ఈ విధంగా దేశ విభజనకు, దేశ యొక్క అనైక్యతకు కారకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ అని మనం చేస్తున్నాం. అటువంటి దాంట్లో వచ్చినటువంటి రాహుల్ గాంధీ తండ్రి, అతని తాత ఎవరు, రాజీవ్ గాంధీ యొక్క తండ్రి ఎవరు, ఖాన్. అది మర్చి ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును తొలిసారిగా సందర్శించిన జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి వ్యూ పాయింట్ నుంచి పోలవరం ప్రాజెక్టును కలెక్టర్ తిలకించారు. అధికారులతో కలిసి ప్రాజెక్టును, అక్కడ ఉన్న పనుల్ని కలెక్టర్ నిశ్చితంగా పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అక్కడ ఉన్న ఈఈ పి వెంకటరమణ అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు సైట్ లో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు మోడల్ గ్యాలరీని తిలకించి కలెక్టర్ వెట్రిసెల్వి, అదేవిధంగా కలెక్టర్ వెంట ఐటీడీఏ పిఓ ఎం సూర్యతేజ, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య, తహసీల్దార్ ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. యాక్చువల్గా ఒక్కొక్క గంట నుంచి 2 పంపులు వస్తాయి. 12 రోజులు 24 8,400. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం, తాడిపూడి చింతలపూడి ఎత్తిపోతల పథకం, పురుషోత్తపట్నం గొందూరు పుష్కర పథకం నుండి నీటిని విడుదల చేసి రైతులకు సాగునీటిని విడుదల చేసి 1,00,000 ఎకరాలకు నీటి ఎద్దడి లేకుండా చేశారు. చాలా క్లియర్ గా ఆ నిర్వాసిత సమస్యలు కూడా ప్రత్యక్షంగా మేము చూసాం. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మానవత్వంతో ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు మానవత్వంతో అంటే నిన్నే చూసారు మీకు పెన్షన్స్ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలోని ఎక్కడా లేని విధంగా అన్నమాట ప్రకారం 1వ తేదీన అది కూడా హామీ ఇచ్చిన రోజు నుంచి వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు న్యాయం చేశారు. అంటే ఒక మానవత్వం. అటువంటి ఆదరణ నిరాదరణ గురైన వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఆదుకోవాలి. అంతకు మించి ఈవేళ ఎవరైతే నిర్వాసితులు, ఎందుకంటే నిర్వాసితుల త్యాగం ఎవరి కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం వాళ్ళ త్యాగం చేశారు. అంచేత అట్లా ఊరు వాడ వదులుకొని త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి ఉంది. లాస్ట్ టైం ఈ జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల మళ్ళీ మేము ఈ రాష్ట్రంలో ఉండలేము, మాకు తెలంగాణలో కలిపోయింది అనేటువంటి మాట ఆ నిర్వాసితులు వచ్చింది అని అంటే వాళ్ళు ఎంత ఇబ్బందులు, కష్టాలకు గురయ్యారో మనందరికీ అర్థమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మేము ఆ నిర్వాసితులకు కూడా అండగా ఉండి అవి కూడా ఏవైతే మనకు న్యాయం చేయాలో అవి కూడా 1 by 1 మరి ముఖ్యమంత్రి గారు. ఏలూరు జిల్లా కామవరపుకోట ఇటీవల మృతి చెందిన కామవరపుకోట విశాలాంధ్ర విలేకరి తాటిగడప రామకృష్ణ రాము పిల్లల చదువు నిమిత్తం బైనగూడెం గ్రామానికి చెందిన నాటకశాల వెంకట్రాజు 1,00,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్రాజు మాట్లాడుతూ చదువు నిమిత్తం నిరుపేద విద్యార్థులకు తన వంతు సహాయంగా ప్రోత్సహించడమే తన లక్ష్యమని తెలియజేశారు. మిత్రులు వీరమల్ల మధు మరియు కడిపి పాపారావుల అభ్యర్థన మేరకు రాము పిల్లల చదువు నిమిత్తం సహాయం అందజేశానని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా వారికి అండగా ఉంటానని తెలిపారు. ఆర్థిక సహాయం అందజేసిన వెంకటరాజుకు రాము భార్య భువన, సతీష్, లిఖితలు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు కష్టకాలంలో మాకు భరోసా అందించి మమ్మల్ని ఆదుకున్నందుకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. ఇటీవల మృతి చెందిన మన విశాలాంధ్ర విలేకరు రాము గారికి బైనగూడెం గ్రామానికి చెందిన వెంకటరాజు గారు
అలాగే నా అభ్యర్థన అలాగే పాపారావు అభ్యర్థన మేరకు వారి కుటుంబానికి ₹1,00,000 అందజేశారు. వారి బిడ్డలకు ఏదైతే చదువు ముఖ్యమని ఆయన ఎంతో మీరిద్దరు కూడా బాగా చదువుకోండి, మీకు నేను సపోర్ట్ గా ఉంటానని ఈ ₹1,00,000 అందజేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే వాళ్ళ పిల్లలు కూడా బాధ్యతగా చదువుకుని మంచి ప్రయోజనంగా మారాలని నేను కానీ వెంకటరాజు గారు కానీ పాపారావు గారిని కోరుకుంటున్నాం. మా అభ్యర్థన మేరకు ఆయన ఎంత సహాయం చేసినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి వచ్చి వారికి స్వయంగా అందజేశారు. దానికి గాను మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. పార్టీలకు అతీతంగా శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సహకారంతో ఏలూరు నగరాన్ని పూర్తిగా అభివృద్ధి పరుతామని నగరపాలక సంస్థ మేయర్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నూర్జహాన్ పెదబాబు అధ్యక్షతన బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడారు. ఎజెండాలో పొందుపరిచిన 11 అంశాలు త్రాగునీరు, వీధి దీపాలు, స్కూల్లో పనిచేస్తున్న పార్ట్ టైం స్వీపర్లకు కంటిజెన్సీ ఛార్జీలు, అద్దె భవనాల్లో ఉన్న సచివాలయ అద్దె చెల్లింపు, అదేవిధంగా కార్పొరేషన్ కు ఆదాయం వచ్చే విధంగా పెట్రోల్ బంకు డీలర్షిప్ తీసుకోవడం వలన బంకు నిర్వహణ మూలధనంతో పాటు కమిషన్ కూడా వస్తుందని తెలిపారు. దీంతో సభ్యులందరూ అన్ని అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్లు గుడిదే శ్రీనివాసరావు, నూకపేయి సుధీర్ బాబు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కమిషనర్ సంక్రాంతి వెంకటలక్ష్మి, SEM సెక్రటరీ, MHO, అన్ని సెక్షన్ల అధికారులు, డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. మనం అయితే తలెత్తుకొని మన 50 మంది పార్టీలు పక్క పెట్టిన పార్టీలు అసలు ఏం మాట్లాడాలి, మొత్తం మన 50 మంది మనం ఒకటే లేకపోతే ఇలా చేసేదాని దృష్టి ఏలూరు అభివృద్ధి విషయంలో ఈ 2 సంవత్సరాలు కూడా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఒక మనవి, ఒక వినపం, కమిషనర్ గారు మీరందరూ కూడా ఆఫీసర్లందరికీ డైరెక్షన్ ఉన్నాయి. ఇక్కడి నుంచి కలిసి చేద్దారని అన్నారు. చాలా మంది చాలా ఇచ్చారు, చాలా సంతోషం. అందరి అభిప్రాయం కూడా అదే. మా ఎవరికి కూడా 50 మందికి ఒకరికి వ్యత్యాసాలు, భేదాలు అట్లాంటివి మాకు ఏం లేవు. మేమందరం శుభ్రంగా ఉన్నాం. శాసనసభ్యులు గారు కావచ్చు, మేయర్ గారు మనం చెప్పి మాట్లాడాలా, ప్రభుత్వం ఎమ్మెల్యే గారు చెప్పి మాట్లాడాలని చెప్పి కొంచెం ధైర్యంలో పడి ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవమే. మరి గౌరవ ఎమ్మెల్యే గారేమో ప్రవేశ గారు వచ్చారు. వారిని కలిసి మనందరూ కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. శ్రీనివాస్ గారు చెప్పారు 3 సంవత్సరాలు గడిచిపోయిందండి, 2 సంవత్సరాలు కూడా ఇలా వృధాగా గడిచిపోతే రానున్న తరాలకి మేము ఏం చెప్పాలి. ఇందులో లోకల్ బాడీస్ అన్ని కూడా వైసీపీ గవర్నమెంట్ సంబంధించినటువంటి బాడీస్ ఉన్నాయి. దానిలోనే మన ఏలూరు కార్పొరేషన్ కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.